సలార్ సినిమా మొదటి భాగానికి సలార్ పార్ట్ 1 సీఫైర్ అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు రెండో భాగానికి సాలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ పెట్టారు. సలార్ పార్ట్ 2పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ పార్ట్ 3 కూడా వస్తుందని టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ సినిమాను కూడా 3 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కాలేదు. యాక్షన్ సినిమా కావడంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సలార్ సినిమా మొదటి భాగానికి సలార్ పార్ట్ 1 సీఫైర్ అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు రెండో భాగానికి సాలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ పెట్టారు. సలార్ పార్ట్ 2పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ పార్ట్ 3 కూడా వస్తుందని టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ సినిమాను కూడా 3 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పటికే 2 పార్ట్స్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచాయి. త్వరలోనే పార్ట్ 3 కూడా రాబోతుంది. అలాగే సలార్ కూడా 3వ పార్ట్ రాబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రశాంత్ నీల్ తన సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. సలార్ విడుదలకు చాలా సమయం పట్టింది. రెండో భాగాన్ని తీయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఈ సినిమా కథను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. దాంతో ఎక్కువ సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ భార్య లిఖిత నీల్ సోషల్ మీడియాలో ఇటీవల ఆస్క్ మీ సెషన్ను నిర్వహించింది. ఓ నెటిజన్ ఆమెను సలార్ 3 వస్తుందా అని ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆమె స్పందిస్తూ సెకండ్ పార్ట్ పూర్తయిన తర్వాతే దీనిపై సమాధానం చెబుతాం అని అన్నారు. ఈ మాటను ఆమె జోక్గా అన్నారా లేక సీరియస్గా అన్నది మాత్రం అర్థం కాలేదు. సలార్ సినిమాలో ప్రభాస్ రుగాడ్ పాత్రలో నటించాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. రీసెంట్గా సక్సెస్ పార్టీ చేసుకుంది చిత్ర బృందం. ఈ పార్టీలో దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిర్గందూర్, హీరో ప్రభాస్, హీరోయిన్ శృతి హాసన్, నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు రవి బస్రూరు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను హోంబాలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.